మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 2026 మే మాసం వీరికి మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయేటువంటి జూన్ మాసంలో, అనగా జూన్ మాసం ప్రారంభం నుంచి కూడా వీరు గురుబలాన్ని కోల్పోతారు. గురువు 12వ భావంలోకి రావడం వల్ల కొన్ని ఖర్చులు, విపరీతమైనటువంటి ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది. మరి 2026 మే నెలలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 తర్వాత దశమ భావంలోనికి, వృషభ రాశిలోనికి రావడం వల్ల వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సూర్య భగవానుడు దశమ భావంలోనికి రావడం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. పూర్తిగా అధికారుల యొక్క అండదండలతో నూతన ఉద్యోగ ప్రయత్నాలు పొందడానికి ఎంతగానో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉన్న ఉద్యోగులంతా కూడా వారు చేసిన పనికి గుర్తింపుని, అభినందనల్ని అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 తర్వాత దశమములో వృషభ రాశిలోనికి రావడం వల్ల వీరికి కూడా వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వ్యాపార విస్తరణ, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా మిథున రాశిలో లాభములో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో నూతన గౌరవాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. కొన్ని సమావేశాల్లో పాల్గొని మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు రావడానికి కూడా అనుకూలత కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 14 తర్వాత లాభములోనికి, మిథున రాశిలోనికి రావడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. మరి 2026 మే మాసానికి గాను ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. అలాగే 2026 మే మాసంలో తప్పనిసరిగా ఈ సింహరాశి వారికి కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయని అనుకున్నాం కనుక ఆ గ్రహాలు ఏవిని కనుక పరిశీలిస్తే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమములో మీనరాశిలోను, ఆ తర్వాత భాగ్యములో మేషరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. అలాగే వాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం కనిపిస్తుంది. భూ వివాదాలు అధికమవుతాయి. వీటి వల్ల కొన్ని కోర్టు కేసులు లాంటివి కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తాకడం కానీ, లేకపోతే ఆపరేషన్ లాంటివి చేసుకునేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మరి 2026 ఈ మే మాసంలో కుజుడు మీకు అష్టమములోను, భాగ్యములోను పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. అలాగే షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమములో మీనరాశిలో సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు వస్తాయి. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయదారులకు పూర్తిగా నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. సమాజంలో చిన్న చిన్న అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే జన్మరాశిలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి, అశాంతికి గురవుతాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే సప్తమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలు అనుకోవడం వల్ల, మీ నుంచి ఎక్కువ ఆశించడం వల్ల వారిని మీరు ఏ రకంగానూ కూడా సంతృప్తి పరచలేని పరిస్థితి కనబడుతుంది. మీ నుంచి ఎక్కువ పనిని కోరుకుంటారు. మీ నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆశిస్తారు. మీ నుంచి ఎక్కువ సహకారాన్ని కూడా వారు పొందేటువంటి, ఆశించేటువంటి విధానం ఉంది కనుక ఆ రకంగా మీరు వారికి వాటిని అందించలేక విఫలమవుతారు కనుక మీరు ఈ రాహువు సప్తమ భావంలో సంచరించడం వల్ల ఇటువంటి దురాశ పడ్డతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో కేతువు, సప్తంలో రాహు, ఇది ప్రబల కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం వల్ల మీరు అనుకున్న పనులు చాలా వరకు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. అనగా అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. ఆశించిన పనులు నిరాశను కలిగిస్తాయి. ఎదుటివారి అంచనాలను మీరు అందుకోలేకపోతారు.
మరి 2026 మే మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు అష్టమ భాగ్యభావాల్లో సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. భూవాహన సమస్యల్ని అందిస్తున్నాడు. శని భగవానుడు అష్టమ భావంలో మీనరాశుల సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత వాస్తవంతో మనస్పర్ధలు, అలాగే పనివారి శాఖల లోపంలో ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. జన్మరాశుల్లో కేతువు, సప్తమంలో రాహువు మిమ్మల్ని కాలసర్పదోషానికి గురి చేస్తున్నారు. పూర్తిగా నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారు తప్పనిసరిగా 2026 మే మాసంలో ఈ కుజుడికి, శనికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ప్రధానంగా సప్తమ రాహు దోషం నుంచి, జన్మరాశులు కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోండి. అలాగే ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల ఈ సప్తమ రాహువు జన్మరాశిలో కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు అష్టమ భావంలో శని సంచారం ఉంది కనుక తప్పనిసరిగా శనీశ్వర దర్శనం చేసుకోండి. శనీశ్వర దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజు పరమశివుడికి, శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. శివపార్వతులను దర్శించండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. నిరంతరం మీరు ఇటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల శనివారం రోజు తప్పనిసరిగా మరింతగా మంచి ఫలితాలు పొంది అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అనగా ఎర్రటి పండ్లను, దానిమ్మ లేకపోతే ఆపిల్ లాంటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా చేస్తూ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఎర్ర కందిపప్పు మీరు 3 మంగళవారాలు దానం చేయడం వల్ల ఈ 2026 మే మాసంలో తప్పనిసరిగా సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొంది ప్రతికూల గ్రహాల యొక్క అనుకూలతను కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది.